దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఓడిపోయేది ప్రజలు మాత్రమే. ఇక మనము పార్టీ వైజ్ విన్నింగ్ క్యాండిడేట్ చూస్తే ఈ నాయకుడికి లేదా రాజకీయ పార్టీకి అనుగుణంగా తయారు చేయబడలేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల సమగ్ర రిపోర్ట్ను చూద్దాం. ముందుగానే చెప్తున్నాను, ఈ రిపోర్టు ఏ ఒక్క రాజకీయ నాయకుడికి లేదా రాజకీయ పార్టీకి అనుగుణంగా తయారు చేయబడలేదు, ఇవ్వబడలేదు. ఈ రిపోర్ట్ నేమ్ వచ్చేసి పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ రిపోర్ట్. అలాగే ఈ వీడియోలో మీరు గమనించవచ్చును, ఒక నాయకుడి క్రేజ్ ఉంది కదా, అక్కడ నాయకుడు ఎందుకు గెలలేదంటే, ఇక్కడ రాజకీయాలలో క్రేజీ వేరు, నిజమైన ఓట్లు పడేది వేరు. సో అది మీరు గమనించగలరు. సో లెట్స్ స్టార్ట్ చేద్దాం. ఈ ఎన్నికలు చాలా స్పెషల్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు. ఎందుకంటే నేను జరిపిన ఈ సమగ్ర రిపోర్ట్లో ఏ ఒక్క పార్టీ కూడా మెజారిటీ అనేది రాలేదు. సో చూద్దాం. ఇక మన రిపోర్ట్లోకి వచ్చేస్తే, ముందుగా ఈ 175 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 175 నియోజకవర్గాల్లో మొదటి నియోజకవర్గం ఇచ్చాపురం చూస్తే శ్రీకాకుళం డిస్టిక్లో ఇచ్చాపురం నియోజకవర్గంకి వచ్చేసి టీడీపీ గెలుస్తుంది, అశోక్ బెండ్లం గారు. ఇక రెండవ కాన్స్టిట్యున్సీ శ్రీకాకుళంలో పలాస నియోజకవర్గం. ఇక్కడ వైఎస్ఆర్సీపీ డాక్టర్ సీదిరి అప్పలరాజు గారు గెలుస్తారు. ఇక మూడవ కాన్స్టిట్యూషన్ చూస్తే టెక్కలి, శ్రీకాకుళం డిస్టిక్. ఇక్కడ టీడీపీ కింజరపు అచ్చెన్నాయుడు గారు గెలుస్తారు. ఇక నాలుగవ కాన్స్టిట్యున్సీ చూస్తే పాతపట్నం, శ్రీకాకుళం జిల్లా. టీడీపీ అభ్యర్థి మామిడి గోవిందరావు గారు గెలుస్తారు. ఇక ఐదవ కాన్స్టిట్యున్సీ చూస్తే శ్రీకాకుళం డిస్టిక్. వైఎస్ఆర్సీపీ ధర్మాన ప్రసాద్ గారు గెలుస్తారు. ఇక ఆరవ కాన్స్టిట్యున్సీ ఆమదాల వలస, శ్రీకాకుళం. టీడీపీ కోన రవికుమార్ గారు గెలుస్తారు. ఇక ఏడవ కాన్స్టిట్యున్సీ ఎచ్చెర్ల, శ్రీకాకుళం. బీజేపీ పార్టీ చెందిన నడుకోటి ఈశ్వరరావు అభ్యర్థి గెలుస్తారు. ఇక ఎనిమిదవది నరసనపేట, శ్రీకాకుళం. వైఎస్ఆర్సీపీ కృష్ణదాస్ గారు గెలుస్తారని మన నివేదికలో మనం చెప్పడం జరిగింది. ఇక విజయనగరంకి వచ్చేద్దాం. విజయనగరంలో చూస్తే మొదటి కాన్స్టిట్యున్సీ రాజాం, వైఎస్ఆర్సీపీ డాక్టర్ తాలే రైస్ గారు గెలుస్తారు. ఇక పాలకొండ, పార్వతీపురం మాన్యం చూస్తే జనసేన పార్టీ అభ్యర్థి అయినటువంటి జయకృష్ణ నిమ్మక గెలుస్తారు. ఇక కురుపం నియోజకవర్గం, పార్వతీపురం మాన్యం. ఇక్కడ టీడీపీ అభ్యర్థి జగదీశ్వరి తోయగా గెలుస్తారు. ఇక పార్వతీపురం నియోజకవర్గం, పార్వతీపురం మాన్యం జిల్లా. వైఎస్ఆర్సీపీ అలజంగి జోగారావు గారు గెలుస్తారు. ఇక షాలూర్ 13వ నియోజకవర్గం, పార్వతీపురం మాన్యం. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రాజన్న ద్వారా పీడిక గెలుస్తారు. ఇక బొబ్బిలి నియోజకవర్గం 14వ నియోజకవర్గం, విజయనగరం జిల్లా చెంది. ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఆర్వీఎస్ఎస్కే రంగారావు బేబినాయన్ గారు గెలుస్తారు. ఇక్కడ మనం గమనించవచ్చును, పార్వతీపురం మాన్యం మళ్ళీ విజయనగరం ఎలా చెప్తున్న బ్రదర్ ఏంటంటే, ఇక్కడ నూతన జిల్లాల వారీగా ఈ లిస్టు తయారు చేయబడింది. సో ఇక్కడ పార్వతీపురం, సాలూరు ఇంతకుముందు విజయనగరం డిస్టిక్లో ఉండేది, ఇప్పుడు పార్వతీ మాన్యంగా చేరింది. సో ఇక 15వ నియోజకవర్గం చీపురుపల్లి నియోజకవర్గంలో, ఇది విజయనగరం డిస్టిక్. వైఎస్ఆర్సీపీ పార్టీ బొత్స సత్యనారాయణ గారు గెలుస్తారు. ఇక 16వ నియోజకవర్గం గజపతి నగరం, విజయనగరం డిస్టిక్. టీడీపీ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ గారు గెలుస్తారు. ఇక 17వ నియోజకవర్గం నెల్లిమర్ల, విజయనగరం. జనసేన పార్టీ లోకం నాగమాధవ్ గెలుస్తారు. ఇక 18వ నియోజకవర్గం విజయనగరం డిస్టిక్. టీడీపీ అభ్యర్థి అదితి విజయలక్ష్మి గారు గెలుస్తారు. ఇక 19వ నియోజకవర్గం శృంగవరపుకోట,
విజయనగరం డిస్టిక్ టీడీపీ కొల్ల లలిత కుమార్ గారు గెలుస్తారు. ఇక విజయనగరం డిస్టిక్ కంప్లీట్ అయింది. ఇక విశాఖపట్నం డిస్టిక్లో వద్దాం. 20వ నియోజకవర్గ లిస్టులో చూస్తే 20వ నియోజకవర్గం భీమిలి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అవంతి శ్రీనివాసరావు గారు గెలుస్తారు. ఇక విశాఖపట్నం ఈస్ట్ విశాఖపట్నం డిస్టిక్ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎంవివి సత్యనారాయణ గారు గెలుస్తారు. ఇక విశాఖపట్నం సౌత్ విశాఖపట్నం జిల్లా జనసేన పార్టీకి చెందినటువంటి వంశీకృష్ణ యాదవ్ గారు గెలుస్తారు. విశాఖపట్నం నార్త్ విశాఖపట్నం డిస్టిక్ వైఎస్ఆర్సీపీ కేకే రాజు గారు గెలుస్తారు. విశాఖపట్నం వెస్ట్ వైఎస్ఆర్సీపీ అడవి ఆనంద్ గారు గెలుస్తారు. గాజువాక నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి అయినటువంటి పల్లా శ్రీనివాసరావు గెలుస్తారు. చోడవరం అనకాపల్లి డిస్టిక్ టీడీపీ అభ్యర్థి అయినటువంటి కల్లింది ఎస్ఎన్ఎస్ రాజు గారు గెలుస్తారు. ఇక మాడుగల్ చూస్తే అనకాపల్లి జిల్లా టీడీపీ బి సత్యనారాయణ గెలుస్తారు. ఇక అరకు వ్యాలీ స్పెషల్ ఇవి, ఎందుకంటే ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎక్కువ ఉన్నారు. సో అరకు వ్యాలీ నియోజకవర్గం అల్లూరి సీతారామరాజు డిస్టిక్ ఇండిపెండెంట్ అభ్యర్థి అయినటువంటి వంతల రామన్న గారు గెలుస్తారని మన నివేదికలో చెప్పడం జరిగింది. ఇక పాడేరు అల్లూరి సీతారామరాజు డిస్టిక్ పాడేరు నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అయినటువంటి వంతల సుబ్బారావు గారు గెలుస్తారనుంది. ఇక అనకాపల్లి నియోజకవర్గం అనకాపల్లి డిస్టిక్ జనసేన పార్టీ అయినటువంటి కొంతల రామకృష్ణ గారు గెలుస్తారనుంది. ఇక పెందుర్తి జనసేన పార్టీ పంచకాల రమేష్ గారు గెలుస్తారనుంది. ఇక యలమంచిలి అనకాపల్లి డిస్టిక్ జనసేన పార్టీ అభ్యర్థి అయినటువంటి విజయ్ కుమార్ గారు గెలుస్తారు. ఇక పాయకరావుపేట అనకాపల్లి డిస్టిక్ వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి కంబల జోగులుగా గెలుస్తారు. ఇక నర్సీపట్నం అనకాపల్లి డిస్టిక్ టీడీపీ అభ్యర్థి అయినటువంటి అయ్యన్న పాత్రుడు గారు గెలుస్తారు. ఇక తూని కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ దొడిశెట్టి రాజా గారు గెలుస్తారు. ఇక ప్రతిపాడు కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి సుబ్బారావు గారు గెలుస్తారు. ఇక పిఠాపురంలో కాకినాడ జిల్లా జనసేన పార్టీకి చెందిన పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కాకినాడ డిస్టిక్ జనసేన పార్టీ అభ్యర్థి గెలుస్తారు. ఇక 39వ నియోజకవర్గం పెద్దాపురం కాకినాడ డిస్టిక్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తారు. ఇక 40వ నియోజకవర్గం అనపర్తి ఈస్ట్ గోదావరి జిల్లా బీజేపీ పార్టీ భారతీయ జనతా పార్టీకి చెందిన నల్లమిల్లి రామకృష్ణ గారు గెలుస్తారు. ఇక కాకినాడ సిటీ కాకినాడ జిల్లా టీడీపీ అభ్యర్థి అయినటువంటి కొండబాబు గారు గెలుస్తారు. ఇక రామచంద్రపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ అభ్యర్థి అయినటువంటి వాసంశెట్టి శోభాత్ గారు గెలుస్తారు. ఇక ముమ్మిడివరం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి అయినటువంటి డట్టా బుచ్చయ్య గారు గెలుస్తారు. ఇక అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ అభ్యర్థి అయినటువంటి ఆనందరావు గారు గెలుస్తారు. ఇక రాజోల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ దేవర వర్షప్రసాద్ గారు గెలుస్తారు. ఇక పి గన్నవరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి పిప్పర్తి వేణు గారు గెలుస్తారు. ఇక కొత్తపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందినటువంటి టీడీపీ అభ్యర్థి బండారు సత్యనారాయణ గారు గెలుస్తారు. ఇక మండపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులు గెలుస్తారు. ఇక రాజానగరం ఈస్ట్ గోదావరి జనసేన పార్టీకి చెందినటువంటి బొత్తుల బలరామకృష్ణ గారు గెలుస్తారు. ఇక రాజమండ్రి సిటీ ఈస్ట్ గోదావరి టీడీపీ అభ్యర్థి అయినటువంటి ఆదిరెడ్డి వాసు. ఇక రాజమండ్రి రూరల్ ఈస్ట్ గోదావరి జిల్లా టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య గెలుస్తారు. ఇక జగ్గంపేట కాకినాడ డిస్టిక్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి తోట నరసింహం గెలుస్తారు. ఇంకా రంపచోడవరం అల్లూరి సీతారామరాజు డిస్టిక్ టీడీపీ అభ్యర్థి మిర్యాల శిరీషాదేవి గారు గెలుస్తారు. కొవ్వూరు ఈస్ట్ గోదావరి డిస్టిక్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి తలారి వెంకటరావు గారు గెలుస్తారు. ఇక నిడదవోలు ఈస్ట్ గోదావరి జనసేన పార్టీ కొండుల దుర్గేష్ గారు గెలుస్తారు. నిడదవోలు చెప్పాము. సో అచంట వెస్ట్ గోదావరి జిల్లా టీడీపీ అభ్యర్థి పీతాని సత్యనారాయణ గారు గెలుస్తారు. పాలకొల్లు వెస్ట్ గోదావరి టీడీపీ నిమ్మల
రామన్ నాయుడు గారు గెలుస్తారు. నర్సాపురం వెస్ట్ గోదావరి జనసేన పార్టీ బొమ్మడి నాయక్ గారు గెలుస్తారు. భీమవరం వెస్ట్ గోదావరి జనసేన పార్టీ పి రామానుజాలు గెలుస్తారనుంది. ఇక ఉండి వెస్ట్ గోదావరి డిస్టిక్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ శివ రామరాజు గారు గెలుస్తారు. తణుకు వెస్ట్ గోదావరి డిస్టిక్ టీడీపీ అభ్యర్థి అరిమెల్లి రాధాకృష్ణ గారు గెలుస్తారు. తాడేపల్లిగూడెం వెస్ట్ గోదావరి జనసేన పార్టీ బోలిశెట్టి శ్రీను గారు గెలుస్తారు. ఉంగుటూరు ఏలూరు డిస్టిక్ జనసేన పార్టీ ధర్మరాజు పాట్మాస్ గారు గెలుస్తారు. దెందులూరు ఏలూరు డిస్టిక్ నెల్లూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి సిహెచ్ ప్రభాకర్ గెలుస్తారని మన రిపోర్ట్లో తెలియజేయడం జరిగింది. ఇంకా 65వ నియోజకవర్గం ఏలూరు డిస్టిక్ టీడీపీ అభ్యర్థి బాటిటి రాధాకృష్ణ గారు గెలుస్తారని ఉంది. ఇక గోపాలపురం ఈస్ట్ గోదావరి జిల్లా టీడీపీ చెందిన మడ్డిపే పార్టీ వెంకట గారు గెలుస్తారని ఉంది. ఇక పోలవరం ఏలూరు డిస్టిక్ జనసేన పార్టీ చిర్రి బాలరాజు గారు గెలుస్తారని ఉంది. ఇక చింతలపూడి ఏలూరు డిస్టిక్ వైఎస్ఆర్సీపీ విజయరాజు గారు గెలుస్తారని ఉంది. ఇక తిరువూరు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఎన్ స్వామిదాస్ గారు గెలుస్తారని ఉంది. ఇక నూజివీడ్ ఏలూరు డిస్టిక్ వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన మేక వెంకట్రావు గారు గెలుస్తారని ఉంది. ఇక గన్నవరం కృష్ణా జిల్లాకు చెందినటువంటి టీడీపీ యార్లగడ్డ వెంకటరావు గారు గెలుస్తారని ఉంది. ఇక గుడివాడ కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ కె నాని గారు గెలుస్తారని ఉంది. ఇక కైకలూరు ఏలూరు బీజేపీ అభ్యర్థి అయినటువంటి కామినేని శ్రీనివాస్ గారు గెలుస్తారని ఉంది. ఇక పెడాన కృష్ణా జిల్లా టీడీపీ అభ్యర్థి కాగిత కృష్ణ ప్రసాద్ గారు గెలుస్తారని ఉంది. ఇక మచిలీపట్నం కృష్ణా జిల్లా టీడీపీ కొల్లు రవీంద్ర గారు గెలుస్తారని ఉంది. ఇక అవనిగడ్డ జనసేన పార్టీ మండలి బుద్ధప్రసాద్ గారు గెలుస్తారని ఉంది. ఇక పేమారు కృష్ణా డిస్టిక్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కల్లి అనిల్ కుమార్ గెలుస్తారని ఉంది. ఇక పెనమలూరు కృష్ణా డిస్టిక్ టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ గారు గెలుస్తారని ఉంది. ఇక విజయవాడ వెస్ట్ చూస్తే ఎన్టీఆర్ జిల్లా భారతీయ జనతా పార్టీకి చెందిన సుజనా చౌదరి గారు గెలుస్తారని ఉంది. ఇక 80వ నియోజకవర్గం విజయవాడ సెంట్రల్ ఎన్టీఆర్ డిస్టిక్ టీడీపీ అభ్యర్థి బొండారు ఉమామేశ్వరరావు గెలుస్తారని ఉంది. విజయవాడ ఈస్ట్ ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అభ్యర్థి గడ్డే రామమోహన్ గారు గెలుస్తారని ఉంది. ఇక మైలవరం ఎన్టీఆర్ డిస్టిక్ టీడీపీ అభ్యర్థి వసంత వెంకట్రావు గారు గెలుస్తారని ఉంది. ఇక నందిగామ ఎస్సీ రిజర్వ్ ఎన్టీఆర్ డిస్టిక్ వైఎస్ఆర్సీపీ పార్టీ చెందినటువంటి కొడాలి నాని గారు గెలుస్తారని ఉంది. ఇక జగ్గయ్యపేట ఎన్టీఆర్ డిస్టిక్ వైఎస్ఆర్సీపీ ఎస్ ఉదయభాను గారు గెలుస్తారని ఉంది. ఇక పెదకూరపాడు పల్నాడు టీడీపీ అభ్యర్థి వంటి భాష్యం ప్రవీణ్ గారు గెలుస్తారని ఉంది. ఇక తాడికొండ గుంటూరు డిస్టిక్ టీడీపీ అభ్యర్థి శ్యామ్ కుమార్ గెలుస్తారని ఉంది. ఇక మంగళగిరి గుంటూరు డిస్టిక్ టీడీపీ అభ్యర్థి అయినటువంటి నారా లోకేష్ గారు గెలుస్తారని ఉంది. ఇక పొన్నూరు గుంటూరు డిస్టిక్ టీడీపీ అభ్యర్థి అయినటువంటి డూలిపల్ల నరేంద్ర గారు గెలుస్తారని ఉంది. ఇక వేమూరు బాపట్ల జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి వరికూటి అశోక్ బాబు గారు గెలుస్తారని ఉంది. ఇక రేపల్లె బాపట్ల డిస్టిక్ టీడీపీ అభ్యర్థి సూర్యప్రకాష్ గారు గెలుస్తారని ఉంది. ఇక తెనాలి గుంటూరు డిస్టిక్ వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన శివకుమార్ గారు గెలుస్తారని ఉంది. ఇక బాపట్ల డిస్టిక్ చూస్తే టీడీపీ అభ్యర్థి వేగసేన నరేంద్రరాజు గారు పరమరాజు గారు గెలుస్తారని ఉంది. ఇక ప్రతిపాడు గుంటూరు డిస్టిక్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కిరణ్ కుమార్ గారు గెలుస్తారని ఉంది. గుంటూరు వెస్ట్ గుంటూరు జిల్లా చెందిన వైఎస్ఆర్సీపీ పార్టీ విడుదల రజనీ గారు గెలుస్తారని ఉంది. ఇక్కడ గుంటూరు ఈస్ట్లో చూస్తే గుంటూరు డిస్టిక్ టీడీపీ అభ్యర్థి వంటి మొహమ్మద్ నజీ గారు గెలుస్తారని. చిలకలూరుపేట పల్నాడు జిల్లా టీడీపీ అభ్యర్థి ప్రతిపాడు పుల్లారావు గెలుస్తారని. నరసరావుపేట టీడీపీ అభ్యర్థి అరవింద బాబు గెలుస్తారని ఉంది. ఇక సత్తెనపల్లి నియోజకవర్గం చూస్తే టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ గెలుస్తారని ఉంది. ఇక వినుకొండ పల్నాడు డిస్టిక్ టీడీపీ అభ్యర్థి ఆంజనేయులు గారు గెలుస్తారని ఉంది. ఇక గురజాల పల్నాడు డిస్టిక్ వైఎస్ఆర్సీపీ పార్టీ కాసు మహేశ్వర్ రెడ్డి గారు గెలుస్తారని ఉంది. ఇక మాచర్ల పల్నాడు టీడీపీ బ్రహ్మానంద రెడ్డి గారు గెలుస్తారని ఉంది. ఇక ఎర్రగొండపాలెం ప్రకాశం వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి చంద్రశేఖర్ గారు గెలుస్తారని ఉంది. ఇక దర్శి ప్రకాశం జిల్లా టీడీపీ అభ్యర్థి అయినటువంటి గుట్టిపాటి లక్ష్మి గారు గెలుస్తారని ఉంది. ఇక పర్చూరులో బాపట్ల డిస్టిక్ టీడీపీ అభ్యర్థి ఎల్లూరి సాంబశివరావు గెలుస్తారని ఉంది. ఇక అద్దెంకి బాపట్ల నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గుట్టిపాటి రవికుమార్ గారు గెలుస్తారని ఉంది. ఇక చీరాలు చూస్తే చీరాల బాపట్ల ఇక్కడ ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఆమంచి కృష్ణ గారు గెలుస్తారని ఉంది. ఇక
సంతానోల్తాపాడు నియోజకవర్గం ప్రకాశం డిస్టిక్ టీడీపీ అభ్యర్థి విజయ్ కుమార్ బిఎన్ గారు గెలుస్తారుంది. ఇక ఒంగోలు ప్రకాశం డిస్టిక్ టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు గారు గెలుస్తారుంది. కొందుకూరు నియోజకవర్గం 109వ నియోజకవర్గం ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్లో వైఎస్సీ పార్టీకి చెందిన మధుసూదన్ రావు గారు గెలుస్తారుంది. ఇక కొండాపిలో ఎస్సీ రిజర్వ్లో ప్రకాశం డిస్టిక్ చెందిన టీడీపీ అభ్యర్థి డిడి ఎస్పీవి స్వామి గారు గెలుస్తారుంది. ఇక 111వ నియోజకవర్గం మార్కాపురం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కందుల నారాయణ గారు గెలుస్తారుంది. ఇక గిద్దలూరులో టీడీపీ అభ్యర్థి అశోక్ ముతుముల్లా గారు గెలుస్తారుంది. ఇక కనిగిరి నియోజకవర్గంలో డాక్టర్ ఉగ్ర నరసింహరావు టీడీపీ అభ్యర్థి గెలుస్తారని మనకి సర్వేలో రిపోర్ట్లో తెలియజేయడం జరిగింది. ఇక కావలి నియోజకవర్గం వైఎస్సీ పార్టీకి చెందిన రామిరెడ్డి ప్రతాప్ గారు గెలుస్తారుంది. ఇక ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణ గారు గెలుస్తారుంది. ఇక కొవ్వూరులో వైఎస్సీ పార్టీకి చెందిన ప్రసన్న కుమార్ రెడ్డి గారు గెలుస్తారుంది. ఇక నెల్లూరు సిటీలో చూస్తే వైఎస్సీ పార్టీకి చెందిన ఖాళీద్ అహ్మద్ గారు గెలుస్తారుంది. ఇక నెల్లూరు రూరల్లో చూస్తే వైఎస్సీ పార్టీకి చెందిన ప్రభాకర్ రెడ్డి గారు గెలుస్తారుంది. ఇక సర్వేపల్లిలో చూస్తే వైఎస్సీపీ పార్టీకి చెందిన గోవర్ధన్ రెడ్డి గారు గెలుస్తారుంది. ఇక గూడూరు ఎస్సీ రిజర్వ్లో తిరుపతి డిస్టిక్ వైఎస్సీ పార్టీకి చెందిన మెరిగా మురళీధర్ గారు గెలుస్తారుంది. ఇక సుల్లూరుపేటలో ఎస్సీ రిజర్వ్ కేటగిరీలో చూస్తే మనం తిరుపతి డిస్టిక్ వైఎస్సీ పార్టీకి చెందిన కె సంజయ్ గారు గెలుస్తారుంది. ఇక వెంకటగిరిలో చూస్తే వైఎస్సీ పార్టీకి చెందినటువంటి నీడుమల్లి రామ్ గారు గెలుస్తారుంది. ఇక ఉదయగిరిలో చూస్తే ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్ వైఎస్సీపీ పార్టీకి చెందిన ఎం రాజగోపాల్ రెడ్డి గారు గెలుస్తారుంది. ఇక బద్వేలో చూస్తే వైఎస్సీ కడప డిస్టిక్ వైఎస్సీ పార్టీకి చెందిన దాసరి సుధా గారు గెలుస్తారుంది. ఇక రాజంపేట నియోజకవర్గంలో 125 నియోజకవర్గం రాజంపేట నియోజకవర్గంలో అన్నమయ్య డిస్టిక్ జిల్లా టీడీపీ అభ్యర్థి బాలసుబ్రహ్మణ్యం గారు గెలుస్తారుంది. ఇక కడప నియోజకవర్గంలో చూస్తే మాధవి రెప్పాడ గారు గెలుస్తారుంది. ఇక కోడి నియోజకవర్గంలో 120 నియోజకవర్గం వైఎస్సీ పార్టీకి చెందిన కె శ్రీనివాసరావు గారు గెలుస్తారనుంది. ఇక రాయచోటి నియోజకవర్గంలో శ్రీకాంత్ రెడ్డి గారు గెలుస్తారుంది. ఇక పులివెందులో చూస్తే వైఎస్సీ పార్టీకి చెందిన వైఎస్ జగన్ గారు గెలుస్తారనుంది. ఇక కమలాపురం నియోజకవర్గం చూస్తే టీడీపీ అభ్యర్థి పుత్త చైతన్య రెడ్డి గారు గెలుస్తుంది. ఇక 131వ నియోజకవర్గం జమ్మలమడుగులో బీజేపీ పార్టీకి చెందిన ఆదినారాయణ రెడ్డి గారు గెలుస్తారుంది. ఇక ప్రొద్దుటూరులో వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన వైఎస్సీ పార్టీ రామచర్ల శివప్రసాద్ గారు గెలుస్తారుంది. ఇక మైదుకూరులో టీడీపీ అభ్యర్థి పుత్త సుధాకర్ రెడ్డి గారు గెలుస్తారుంది. ఇక ఆలగడ్డలో నంద్యాల డిస్టిక్ వైఎస్సీ పార్టీకి చెందిన గొంగుల బిజేందర్ రెడ్డి గారు గెలుస్తారుంది. ఇక శ్రీశైలం నంద్యాల డిస్టిక్ టీడీపీ అభ్యర్థి బుద్ధ రాజశేఖర రెడ్డి గారు గెలుస్తారుంది. ఇక నడికొట్కూర్ ఎస్సీ రిజర్వ్లో నంద్యాల డిస్టిక్ వైఎస్సీ పార్టీ దారా సుధీర్ గారు గెలుస్తారుంది. ఇక కర్నూలు చూస్తే కర్నూలు నియోజకవర్గం వైఎస్సీ పార్టీకి చెందిన ఏఎండి ఇమ్తియాజ్ ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ గారు గెలుస్తారుంది. ఇక పన్యం నియోజకవర్గంలో వైఎస్సీ పార్టీకి చెందిన కాటసాని భూపాల్ రెడ్డి గారు గెలుస్తారుంది. ఇక నంద్యాల నియోజకవర్గంలో వైఎస్సీ పార్టీకి చెందిన శిల్పా రవి గారు గెలుస్తారుంది. ఇక బనగాపల్లి నియోజకవర్గం నంద్యాల డిస్టిక్ టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి గారు గెలుస్తారుంది. ఇక 141 దోన్నె నియోజకవర్గంలో నంద్యాల డిస్టిక్ వైఎస్సీ పార్టీ బొగ్గన రాజారెడ్డి గారు గెలుస్తారుంది. ఇక పట్టికొండ 142వ నియోజకవర్గం కర్నూలు డిస్టిక్ టీడీపీ అభ్యర్థి కేఈ శ్యామ్ గారు గెలుస్తారుంది. ఇక కొడుమూరులో ఎస్సీ రిజర్వ్లో కర్నూలు డిస్టిక్ వైఎస్సీ పార్టీ ఆదిమూలపు సతీష్ గారు గెలుస్తారుంది. ఇక ఇమ్మగనూరు కర్నూలు డిస్టిక్ వైఎస్సీ పార్టీకి చెందిన బుట్ట రేణుక గారు గెలుస్తోంది. ఇక మంత్రాలయం కర్నూలు డిస్టిక్ వైఎస్సీ పార్టీకి చెందిన వై బాలనాగిరెడ్డి గారు గెలుస్తోంది. ఇక అదోనిలో చూస్తే కర్నూలు డిస్టిక్ బీజేపీ పార్టీ డాక్టర్ పాదసారథి గారు గెలుస్తారుంది. ఇక ఆలూరు నియోజకవర్గంలో చూస్తే టీడీపీ అభ్యర్థి బి వీరభద్ర గౌడ్ గారు గెలుస్తారనుకుంది. ఇక 148వ నియోజకవర్గం రాయదుర్గ అనంతపురం డిస్టిక్ టీడీపీ అభ్యర్థి కలవ శ్రీనివాస్ గారు గెలుస్తారుంది. ఇక ఓరవకొండ వైఎస్సీ పార్టీ వై విశ్వేశ్వర రెడ్డి గారు గెలుస్తారుంది. ఇక గుంతకల్లో చూస్తే వైఎస్సీ పార్టీ వై వెంకటరామరెడ్డి గారు గెలుస్తారుంది. ఇక తాడిపత్రిలో చూస్తే వైఎస్సీ పార్టీకి చెందిన పెద్దారెడ్డి గారు గెలుస్తారుంది. ఇక సింగమ్మల ఎస్సీ కేటగిరీలు చూస్తే అనంతపురం డిస్టిక్ వైఎస్సీ పార్టీకి చెందిన ఎం వీరాంజనేయ గారు గెలుస్తారుంది. ఇక అనంతపురం అర్బన్ చూస్తే వైఎస్సీ పార్టీకి చెందిన అనంత వెంకటరామరెడ్డి గారు గెలుస్తారుంది. ఇక కళ్యాణ్ దుర్గ్ చూస్తే అనంతపురం డిస్టిక్ చెందిన టీడీపీ అభ్యర్థి సురేంద్ర బాబు గారు గెలుస్తారుంది. ఇక రప్తాడు
నియోజకవర్గం 155వ నియోజకవర్గం అనంతపురం డిస్టిక్ వైఎస్సీ పార్టీ చెందిన ప్రకాష్ రెడ్డి గారు గెలుస్తారు. ఇక మడకశిర ఎస్సీ రిజర్వ్డ్ శ్రీ సత్యసాయి జిల్లా డిస్టిక్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఎల్లకప్ప ఎస్ఎల్ గారు గెలుస్తారు. ఇక హిందూపూర్లో శ్రీ సత్యసాయి డిస్టిక్లో టీడీపీ అభ్యర్థి అయినటువంటి బాలకృష్ణ గారు గెలుస్తారు. ఇక పెనుకొండ నియోజకవర్గంలో వైఎస్సీ పార్టీకి చెందిన కేవి ఉషాశ్రీ చరణ్ గారు గెలుస్తారు. ఇక పుట్టపర్తిలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన శ్రీధర్ రెడ్డి గారు గెలుస్తారు. ఇక ధర్మవరం నియోజకవర్గం చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన కేతిరెడ్డి విఆర్ రెడ్డి గారు గెలుస్తారు. ఇక కదిరిలో చూస్తే వైఎస్సీ పార్టీకి చెందిన మక్బూల్ బిఎస్ గారు గెలుస్తారు. ఇక తంబలపల్లె అన్నమయ్య డిస్టిక్ జిల్లా వైఎస్సీ పార్టీ ద్వారకాంత్ రెడ్డి గారు గెలుస్తారు. పీలేరు నియోజకవర్గం చూస్తే టీడీపీ అభ్యర్థి ఎన్ కిషన్ కుమార్ రెడ్డి గారు గెలుస్తారు. మదనపల్లిలో చూస్తే అన్నమయ్య డిస్టిక్ వైఎస్సీ పార్టీకి చెందిన ఎస్ నిసార్ అహ్మద్ గారు గెలుస్తారు. ఇక పొనగనూరులో చూస్తే చిత్తూరు జిల్లా టీడీపీ అభ్యర్థి రామచంద్రారెడ్డి గారు గెలుస్తారు. ఇక చంద్రగిరి చూస్తే టీడీపీ అభ్యర్థి పులివర్తి వెంకట గారు గెలిచే అవకాశాలు కనబడుతున్నాయని చెప్పవచ్చు. మన ఈ రిపోర్ట్లో ఉంది. ఇక తిరుపతి నియోజకవర్గం జనసేన పార్టీ అరాని శ్రీనివాసరావు గారు గెలుస్తారు. ఇక శ్రీకాళహస్తి తిరుపతి నియోజకవర్గం తిరుపతి డిస్టిక్ శ్రీకాళహస్తి నియోజకవర్గం 128వ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి వెంకట సుధీర్ రెడ్డి గారు గెలుస్తారు. ఇక సత్యదేవుడు ఎస్సీ రిజర్వ్డ్ తిరుపతి డిస్టిక్ వైఎస్సీ పార్టీ చెందిన నొకతోటి రాజేష్ గారు గెలుస్తారు. ఇక నగరిలో చిత్తూరు డిస్టిక్ వైఎస్సీ పార్టీ ఎస్ రోజా గారు గెలుస్తారు. ఇక గంగాధర నెల్లూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి డాక్టర్ విఎం థామస్ గారు గెలుస్తారు. ఇక చిత్తూరు నియోజకవర్గంలో చూస్తే ఎంసీ విజయానంద గారు గెలుస్తారు. ఇక పుత్తలపట్టు ఎస్సీ రిజర్వ్ చిత్తూరు డిస్టిక్ వైఎస్సీ పార్టీ చెందిన ఎం సునీల్ కుమార్ గారు గెలుస్తారు. ఇక 174వ నియోజకవర్గం పాలమనేరులో చిత్తూరు డిస్టిక్ టీడీపీ అభ్యర్థి అమర్నాథ్ రెడ్డి గారు గెలుస్తారు. ఇక 175వ నియోజకవర్గం కుప్పం చిత్తూరు టీడీపీ అభ్యర్థి నారా చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు. ఇక మనము పార్టీ వైజ్ విన్నింగ్ క్యాండిడేట్ చూస్తే టీడీపీ అభ్యర్థి మనం చేసిన ఈ సర్వేలో టీడీపీ తెలుగుదేశం పార్టీకి 74 సీట్లు రావడం జరిగింది. ఇక వైఎస్ఆర్సీపీ చూస్తే 73 సీట్లు రావడం జరిగింది. ఇక జనసేన పార్టీ 18 సీట్లు రావడం జరిగింది. ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి 1 సీట్ అనేది రావడం జరిగింది. ఇక బీజేపీ భారతీయ జనతా పార్టీ 6 సీట్లు అనేవి రావడం జరిగింది. ఇక ఇండిపెండెంట్స్ చూస్తే స్వతంత్ర అభ్యర్థులు చూస్తే 3 గెలవడం జరిగింది మన రిపోర్ట్లో. ఈ ఎన్నికల్లో మనం చూస్తే ఇక్కడ అనలిస్ట్ చూస్తే ఇక్కడ టీడీపీ వైఎస్ఆర్సీపీ అనేవి బాగా పలుకుబడి ఉన్న పార్టీలు, ప్రజాధనం కలిగి ఉన్న పార్టీలు రెండు కూడా. ఇరువైపులు కూడా మేనిఫెస్టోలు అనేవి బాగా ప్రభావం చూపాయి మన అనలిస్ట్ చూస్తే. అందుకే ఇక్కడ ఎవరికి కూడా మెజారిటీ రాలేదు. ఇక్కడ మనకి ఈ చెక్ పాయింట్ పట్టేది అనేది జనసేన పార్టీ అవుతుందని నేను భావిస్తున్నాను. నా యొక్క రిపోర్ట్లో చూస్తే, పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ రిపోర్ట్లో చూస్తే ఇక్కడ చెక్ పాయింట్ నూతన ప్రభుత్వం ఏర్పడడం కోసము జనసేన పార్టీ గెలుచుకున్న 18 సీట్లు అనేవి మెయిన్గా అక్కడ చెక్ పాయింట్ వచ్చినని నేను భావిస్తున్నాను ఆ యొక్క రిపోర్ట్లో. ఇక ఇండిపెండెంట్ చూస్తే ఈ ఎలక్షన్స్లో ఇండిపెండెంట్ పాడేరు మరియు అరకు వ్యాలీలో చూస్తే 2 క్యాండిడేట్లు నిలబడ్డారు. 2 క్యాండిడేట్లు కూడా టీచర్స్. సో ఇండిపెండెంట్లు అనేవారు ఈ 2 నియోజకవర్గాల్లో మరియు వేరే దగ్గర ఒక అభ్యర్థి విన్ అవుతున్నారు. ఈ ఇండిపెండెంట్లు 3 గెలుస్తున్నారు. బీజేపీ పార్టీ నుంచి 6 గెలుస్తున్నారు. ఐఎన్ఎస్ నుంచి ఒక అభ్యర్థి గెలుస్తున్నారు. జనసేన పార్టీ నుంచి 18, వైఎస్సీ పార్టీ నుంచి 73, టీడీపీ నుంచి 74 గెలుస్తున్నారు.
సో మీకు ఇక్కడ ఎన్నికలు జరిగాయి. ఓకే. ఇది వరకు ఏ ఒక్క ఛానల్ కానీ ఎక్కడ చెప్పంది మీకు చెప్తున్నాను. చాలా అనాలిసిస్, డీప్ అనాలిసిస్ వినండి. బహుశా ఈ వీడియో విన్నాక మీరు దీని నుంచి ఏదైనా నేర్చుకుంటారని నేను భావిస్తున్నాను. మీకు ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒకటి గమనించవలసింది ఉంది. ఒకప్పుడు రాజకీయాలంటే వేరుగా ఉండేవి. వేరు వేరు దేశాల్లో చూసుకున్న రాజకీయాలు చూస్తే వ్యక్తిగత దోషణలు ఉండవు. వ్యక్తిగత అక్కడ ఎలక్షన్స్ జరిగాయా, అయిపోయాయా అంతే, అంత పెన్ డ్రాప్ సైలెంట్గా అవుతాయి. అది కూడా చట్టసభలలో ఒకరినొకరి వ్యక్తిగతంగా దూసుకుంచుకోవడం ఉండదు. అక్కడ ఏమంటే మీ ప్రభుత్వం ఏం తప్పు చేసింది, లేకపోతే మీ ప్రభుత్వం ఈ సూచనలు ఇస్తామని వేరే వేరే దేశాల్లో ఇలా ఉంటుంది. కాకపోతే ఇండియాలో అవన్నీ విభిన్నం అయిపోయాయి. ఇప్పుడు ఒక సాధారణ పౌరుడు ఎన్నికల్లో పోటీ చేయాలంటే పోటీ చేయలేకపోతున్నాడు. ఎందుకంటే ఇండియాలో రాజకీయాలను ఎంతో ఫేమస్ చేస్తారు. అంటే ఒక సాధారణంగా జరిగే ఎన్నికలను ఒక పెద్ద ఏదో ఒక పెద్ద పవర్లా చేశారు. ఇక చూస్తే ఇప్పుడు ఒక సాధారణ పౌరుడు ఎన్నికలు నిలబడలేకపోతున్నాడు. ఎందుకంటే ఆ రాజకీయమైన డబ్బుతో ముడిపడి ఉంటుంది అనే భావన కలిగించారు. ఎలక్షన్స్ క్యాంపెయిన్ నిర్వహించి డబ్బులు పంచడం ఇవన్నీ కామన్ అయిపోయి ఈసీ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఈ డబ్బులు పంచడం అనేది ఆగట్లేదు. సో సాధారణ పౌరుడు అనేవాడు ఎన్నికల్లో నిలబడలేకపోతున్నాడు. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ చూస్తే అవేర్ అవ్వట్లేదు జనాలు వాళ్ళకి ఎలాంటి నాయకులు కావాలో, ఎలాంటి పథకాలు కావాలో వాళ్ళకి దాని మీద అవగాహన లేకుండా పోతుంది. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కాదు, ఇండియా మొత్తంలో చూస్తే మన 76 సంవత్సరాలు గడిచాయి మనకి స్వతంత్రం వచ్చి. ఈ స్వతంత్ర కాలం 76 వసంతాల కాలంలో ఇండియా అనేది ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంది. ఇది ఎందుకు అభివృద్ధి చెందిందని మనం చెప్పలేకపోతున్నామంటే ప్రజలకు వాళ్ళ చట్టాలు వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళకి చట్టాలు వాళ్ళకి తెలిస్తే వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. ఒక నాయకుడిని ఉండాలో వద్దనే అధికారం వాళ్ళ దగ్గర ఉంటే, లేకపోతే ఆ నాయకుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు, ఆ నాయకుడు వెంటనే ప్రజల్లో ఒక చట్టం తెచ్చి ప్రజల చేతుల్లో అధికారం ఉండి ఆ నాయకుడు తీసేది. లేకపోతే ఈ నాయకుడు మనకి ఒక సంవత్సరం అయిపోయింది, ఈ నాయకుడికి పదవి వచ్చి సంవత్సరం అయిపోయింది, ఇంకా ఏమీ చేయలేదు మన నియోజకవర్గానికి, లేకపోతే మన పార్లమెంట్ నియోజకవర్గానికి ఈ నాయకుడు ఏమీ చేయలేదు. సో ఆ నాయకుడిని తీసే చట్టాలు రావాలి. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం ప్రజలు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు తెలుసుకోవాలి. నెక్స్ట్ ఒక నాయకుడు మంచివాడా లేదా అనాలిసిస్ చేసుకోవాలి ఓటు వేసిన ముందు. ఇదివరకు ఈ నాయకుడు నిలబడ్డాడు ఎన్నికల్లో, లేకపోతే గెలిచాడా, గెలిచిన తర్వాత ఏం చేశాడు గత 5 సంవత్సరాలలో, ఇవన్నీ ప్రజలు ఆలోచించట్లేదు. పథకాల మీద ఉంటే పథకాలు అనేవి ఒక దేశానికి సంక్షేమం ఎంతో, పథకాలు ఎంత ముఖ్యమో అట్ ద సేమ్ టైం అభివృద్ధి కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే మీకు ఒక కాన్సెప్ట్ చెప్తాను. ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా వృద్ధి చెందాలి. వృద్ధి చెందడం అంటే అక్కడ ప్రభుత్వ సంస్థలు ఉండాలి. ప్రభుత్వ సంస్థలు ఉండి ఉద్యోగులు ఉండి ఒక రోజుకి ఎంత ఇన్కమ్ రావాలి. ఇన్కమ్ వచ్చిన తర్వాత ఆ ఇన్కమ్ వృద్ధి చెందితే దానిలో వచ్చే అమౌంట్నే దానిలో వృద్ధి చెందడం అంటే గవర్నమెంట్ సంస్థలు ఉండాలి. గవర్నమెంట్ సంస్థలు ఉండి ఆ పన్నులు ఏవైతే కడతారో ప్రజలు, ఆ పన్నులతోనే మనకి వచ్చే సంక్షేమ పథకాలు పెడతారు. సో మనకి పన్నులు కానీ ఇవి కానీ సక్రమంగా రాకపోతే ఈ సంక్షేమ పథకాలు పెట్టలేదు. ఒక సంక్షేమ పథకాలు పెట్టవచ్చు. ఎప్పుడు పెట్టవచ్చు? మాకు రాష్ట్ర ప్రభుత్వానికి 0 అప్పు ఉండేటప్పుడు సంక్షేమ పథకాలు అనేవి పెట్టవచ్చును. అలా కాకుండా ఒక బ్యాంకు నుంచి అప్పు తెచ్చి పెట్టడం వల్ల ఇక్కడ వృద్ధి చెందలేకపోతుంది రాష్ట్రం. సో ఒక రాష్ట్రమైన దేశమైన సంక్షేమ పథకాలు ఎంత అవసరమో వృద్ధికి కూడా అంతే అవసరం.
ఉద్యోగులు ఇప్పుడు చూస్తే భారతదేశంలో యువత ఎక్కువ. కాకపోతే చాలామంది ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, దేశం మొత్తంలో చూస్తే ఒక ఎగ్జామ్ నోటిఫికేషన్ పడిందంటే 3,00,00,000 మంది అప్లికేషన్ పెడతారు. కానీ అక్కడున్న జాబులు 1,00,000 జాబులే. సో అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది దేశానికి, రాష్ట్రానికి చాలా ఇబ్బంది పెడుతుంది. మరియు సకాలంలో నోటిఫికేషన్ ఇవ్వట్లే. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్. ఇవన్నీ ఎలక్షన్స్ ఓటేసినప్పుడు జనాలు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మీకిక్కడ ఒక కొటేషన్ ఉంది. ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనం దాగి ఉన్నదో ప్రజలు తెలుసుకోలేనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు. ఇది లెనిన్ చెప్పారు. ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనం దాగి ఉన్నదో ప్రజలు తెలుసుకోలేనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు. ఇక్కడ మీకు ఒక కథ చెప్తాను. మనకు ఇండియా ఎందుకు ఇట్లా అయిందని మీకు చెప్తాను. ఒకప్పుడు మనల్ని రాజులు పాలించేవాళ్ళు. రాజులు ఏం చేశారంటే వాళ్ళ కొడుకులకి లేకపోతే బంధువులకి మంచి విద్యను, విద్యను నేర్పించారు. కానీ ప్రజలకు నేర్పించలేదు. ప్రజలు విద్య గాని ఇంకా వైద్యం గాని నేర్చుకుంటే ప్రజలు ప్రశ్నించడం మొదలు పెడతారు. మాకంటూ ఒక రాజ్యం కావాలి, నువ్వేటి మమ్మల్ని పాలించడం అని ప్రశ్నించడం మొదలు పెడతారు. సో అప్పుడు రాజులు ప్రజలను అణిచివేచి వారి దగ్గర పన్నులు వాళ్ళ యొక్క బానిసలుగా చేర్చుకున్నారు. అది రాజుల కాలం తర్వాత బ్రిటిష్ పాలన వచ్చింది మనకి. ఈస్ట్ ఇండియా కంపెనీ స్టార్ట్ అయ్యి మనల్ని చాలా ఏళ్ళు పాలించారు బ్రిటిష్ వాళ్ళు. ఈ బ్రిటిష్ వాళ్ళు కూడా అదే పాలసీని ఇచ్చేసి మన దగ్గర ఉన్న కళలను వాళ్ళు దోచుకొని వాళ్ళు బాగుపడ్డారు. వాళ్ళు కొన్ని బాగు చేశారు. కాకపోతే మనకి ఆ నాలెడ్జ్ని ఇవ్వలేదు ఇండియన్స్కి. ఇండియన్ నాలెడ్జ్ని దోచుకున్నారు. ఇండియన్ నాలెడ్జ్కు ఉన్న ఏవైతే మనకు వారసత్వ సంపదగా పేర్కొన్నామో వాళ్ళన్నిటి మొత్తం చేశారు బ్రిటిష్ వాళ్ళు. ఎందుకంటే భారతీయ ప్రపంచంలో న్యాచురాలిటీ నాలెడ్జ్ అంటే అది ఇండియానే. సో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే మన యొక్క కళల్ని అణిచివేసి మన పురాతనమైన విద్యను పతనావస్థం చేసి వాళ్ళ యొక్క పోప్ విద్య అంటే మత మార్పిడి చేశారు. మతాన్ని రుద్దారు. సో అక్కడ ప్రజలకి సరైన విద్యను కల్పించలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు థాటే అది వీళ్ళు బానిసలుగా ఉంచాలి అనే ఉద్దేశంతో ప్రజల్ని చేశారు. అదే ఇది ఇప్పుడు రాజకీయాల పాలనకు వద్దాం. నేను ఇక్కడ మీకు గమనించవచ్చు. ఇక్కడ నేను రాజకీయ నాయకులను తప్పు పట్టట్లేదు. కొంతమంది ధోరణులను తప్పు పడుతున్నాను. అందరూ మంచివాళ్ళు కాదు, అందరూ చెడ్డవాళ్ళు కాదు. కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు. ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి ఉచిత విద్య అనేది ఎక్కడ ఉండట్లేదు. ఉచిత విద్య అంటే ఏదో ఇంటర్మీడియట్కి డిగ్రీ స్కాలర్స్ వేసి లేకపోతే ఎంబీబీఎస్ స్కాలర్ అది కాదు. ఒక పిల్లవాడికి 1వ తరగతి నుంచి తన లాస్ట్ అభ్యాసం పీజీ విద్య లేకపోతే పిహెచ్డి విద్య వరకు మొత్తం ఉచిత విద్య కల్పించినచో దేశం బాగుపడుతుంది. ఎందుకంటే ఉచిత విద్య అనేది చాలా అవసరం. నెక్స్ట్ ఉచిత వైద్యం. ఈ రెండు ఏ రాజకీయ నాయకుడు అమలు చేస్తాడో ఆ రాజకీయ నాయకుడు గొప్పవాడు అవుతాడు. కాకపోతే ఇక్కడ అవేవి ఉండవు. ఎందుకంటే ఎప్పుడైతే భారతీయ ప్రజలు పూర్తిగా చదువుకొని ఇచ్చేస్తారో, ఎందుకంటే విద్య అనేది ప్రశ్నలకు దారితీస్తుంది. వాళ్ళు చట్టాల కోసం నేర్చుకున్నారనుకోండి, వాళ్ళు ప్రశ్నించడం మొదలు పెడతారు కదా. మరి ఇక చూద్దాం, ఇంకా ఎడ్యుకేషన్ చూద్దాం. ఇండియాలో ఎడ్యుకేషన్ ఎలా ఉందంటే నైపుణ్యం పరంగా ఎడ్యుకేషన్ ఉండాలి. ఒక 200 మందిని తీసుకెళ్ళి ఇంటర్మీడియట్లో పడేస్తున్నారు. 10th అయిన తర్వాత వేరే ఆప్షన్ ఉండట్లేదు. డిప్లొమా చేస్తున్నారు. కాకపోతే ఆ 200 మందిలో 200 రకాల కళలు ఉంటాయి. అక్కడ ఉండట్లేదు. ఇక్కడ జపాన్ చూద్దాం. జపాన్ కానీ ఫిన్లాండ్ కానీ, ఫిన్లాండ్లో ఆ విద్యార్థికి నైపుణ్యం బట్టి విద్య అనేది ఉంటుంది. సో విద్య అనేది ఎట్లా ఉంటుంది. ఇక
ప్రజలు ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనం దాగి ఉన్నదో ప్రజలు తెలుసుకోలేనంత కాలం ప్రజలు మోసపోతుంటారు. ఇక్కడ ప్రజలు రాజకీయ నాయకులు గెలిచిన తర్వాత వాళ్ళు తప్పించడం కోసం ప్రజల్లో చిచ్చు పెట్టడం గానీ, లేకపోతే వేరే వేరే చిచ్చు పెట్టడం గానీ చేస్తారు కానీ, ప్రజలు మర్చిపోతారు అది. మనం ఈ ఈ వ్యక్తికి ఓటేసి గెలిపించాం కదా! ఈ వ్యక్తికి మనము సరిగ్గా వారి పాలన చేయకపోతే, లేకపోతే ఈ ఈ రాజకీయ నాయకుడు అవినీతిపరుడుగా మారితే ఏం చెయ్యాలి? అది ప్రభుత్వం మీద వ్యతిరేకం తెచ్చి వాటి కోసం పోరాడి వాళ్ళని తీసే అధికారము ప్రజలు తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. ఇక ఫైనల్‌గా చెప్తాను. దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఓడిపోయేది ప్రజలు మాత్రమే. ఎందుకంటే వాళ్ళు కులం, మతం మరియు ప్రాంతీయవాదం చూసి ఓట్లేస్తారు. ఒక అభ్యర్థులు ఎందుకు నిల్చున్నాడో వారికి దాదాపు 100లో 70% మందికి తెలియట్లేదు. ఏదో వెళ్ళి ఓటు వేస్తున్నారు. సో, దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఓడిపోయేది ప్రజలు మాత్రమే. ఇక్కడ ఎందుకు ఓడిపోయేది ప్రజలు మాత్రమే ఎందుకనంటే, ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే బలమైన 2 పార్టీలు ఉన్నాయి మన రాష్ట్రంలో. మన రాష్ట్రంలో 2 పార్టీలు ఉన్నాయి. ఈ 2 బలమైన పార్టీలకి మనం చూస్తున్నాం కానీ, మొన్న జరిగిన ఎన్నికల్లో దాదాపు 2500 మంది ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఉన్నారు. ఈ ఇండిపెండెంట్ క్యాండిడేట్‌కి డిపాజిట్లు కూడా రావట్లే. ఎందుకు రావట్లేదంటే, ఇక్కడ జనాల యొక్క మెంటాలిటీ ఎట్లా ఉందంటే సైకాలజీ, ఇక్కడ మనము ఈ 2 పార్టీలు కదా! ఏదైనా ఒక ఈ 2 పార్టీలకి మనం వేద్దాం. 2 పార్టీలు ఏదో ఒక వ్యక్తికే వేద్దాం అనుకుంటున్నారు. కాకపోతే కింద వరుసలో ఉన్న ఈవీఎం బ్యాలెట్ బాక్స్‌లో ఉన్న ఆ 12 మంది ఏదైతే ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళకి మనం వేయట్లే. వాళ్ళ దగ్గర డబ్బుండదు. కాకపోతే చెయ్యాలనే మనస్తత్వం ఉంటది. ఏదైనా ప్రజలకు చేద్దామని ఎలక్షన్స్ అప్లికేషన్ పెడతారు. ఎన్నికల్లో నిల్చుంటారు. కాకపోతే ఎలక్షన్ క్యాంపెయిన్ చేయాలంత డబ్బు ఉండదు వాళ్ళకి. మిగతా 2 పార్టీలకి డబ్బు ఉంటది. అన్ని ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకుంటారు. సో, మనము ఈ 2 పార్టీల్లో ఏదైనా ఒక పార్టీకే వేద్దాం మనం అనుకుంటాం గానీ, ఆ ఇండిపెండెంట్ క్యాండిడేట్‌లకి ఓటు వేసి వాళ్ళకి డిపాజిట్లైనా దక్కే విధంగా మనం చేయాలనుకోవట్లేదు. మనము లేకపోతే నోటాకి వేస్తున్నాం. నోటాకి వేయొచ్చు. ఇండిపెండెంట్ క్యాండిడేట్ లేకపోతే నోటాకి వేయొచ్చు. సో, దట్స్ ఇట్. సో, ఈ రిపోర్ట్‌లో మనకి టీడీపీకి 74 వచ్చింది. వైఎస్‌సీపీకి 73 వచ్చింది. జనసేన పార్టీకి 18 వచ్చింది. ఐఎన్‌సీకి 1, బీజేపీకి 6, ఇండిపెండెంట్‌కి 3 వచ్చాయి. ఇది నా యొక్క సర్వే. నేనొక్కడిని చేసిన సర్వే ఇది. ఇంతకుముందు జేబీఆర్ఎస్‌ది సర్వే చేశాను. అది నా మిత్రుల బృందంతో చేశాను. ఇది పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ సర్వే ఇది. ఈ సర్వే ఈ యొక్క రాజకీయ పార్టీకి అనుకూలంగా తయారు చేయబడలేదు, ఇవ్వబడలేదు. సో, ఇక్కడ నేను చేసిన ఈ సర్వేలో జనసేన పార్టీ అనేది ల్యాండ్ మార్క్ అవుతుందని నేను భావిస్తున్నాను. ఇంకా వేరే విషయం చూస్తే ఇక్కడ చాలామంది లిస్టులో అనుకోవచ్చు, ఈ నాయకుడికి వ్యతిరేకత ఉంది కదా, ఎందుకు ఇక్కడ ఇచ్చాడంటే, మనకి ఇక్కడ జనాలకి ఇక్కడ నాయకుడు చెడ్డవాడైన కొన్ని నియోజకవర్గాల్లో ప్రజలకి ఆ అవగాహన లేదు. నాయకుడు అక్కడ రెండో వ్యక్తులు తప్పు చేసినప్పుడు మూడో వ్యక్తికి ఇండిపెండెంట్ క్యాండిడేట్ చూడట్లేదు. ఈ 2 వ్యక్తుల్లో ఎవరికైనా ఒకరికే వేద్దామని వేస్తున్నారు. సో, అందుకోసమే అక్కడ అలా ఇవ్వడం జరిగినది. ఇక చూద్దాం, ఇంకా 4 రోజుల్లో ఎన్నికల రిజల్ట్స్ రాబోతున్నాయి. సో, ఈ వీడియోలో ఏమైనా తప్పుగా మాట్లాడుంటే మన్నించగలరు. కాకపోతే నేను నిజాలే చెప్పానని నేను భావిస్తున్నాను. సో, ఇప్పటికైనా మీకు చట్టాల కోసం తెలుసుకోండి. మనకంటూ రాజ్యాంగం ఉంది. రాజ్యాంగం అంటే ఒక దేశానికి కావలసిన సూత్రాల సముదాయమే రాజ్యాంగం. మన రాజ్యాంగంలో ఒక వ్యక్తి ఏం చేయగలడు, లేకపోతే ఏ వ్యక్తికి ఏ తప్పు చేస్తే ఏ శిక్ష పడుతుంది, ఇలా అన్ని విషయాలు తెలిపేదే రాజ్యాంగం. ఆ రాజ్యాంగం కోసం తెలుసుకోండి. భారత రాజ్యాంగం మరియు మన చట్టాల కోసం తెలుసుకోండి. మన చట్టాలు ఇండియన్ పెనల్ కోడ్. చట్టాల కోసం తెలుసుకుంటే ఎక్కడ ఏ తప్పు జరిగినా మనం నిలదీయవచ్చు. అట్ ద సేమ్ టైం మనం దాని మీద అవగాహన కలగవచ్చును.
సో ఈ చట్టాలు తెలుసుకుంటే మనకు భవిష్యత్తులో ఎలాంటి సందర్భంలోనైనా మనల్ని మనము రక్షించుకోగలం. అది భారత ప్రజలకు కావాలి. నెక్స్ట్ ఇక్కడ నేను 2 సూచనలు చేస్తున్నాను. ఇప్పుడు ఇండియాకి కావాల్సింది ఎటువంటిదంటే డైరెక్ట్ డెమోక్రసీ కావాలి. డైరెక్ట్ డెమోక్రసీ ఎందుకంటున్నా అంటే డైరెక్ట్ డెమోక్రసీ కోసం చెప్తాను. స్విట్జర్లాండ్ అనే ఒక దేశం ఉంది. అక్కడ స్విట్జర్లాండ్ అనే దేశంలో ప్రజలే పాలకులు. ఎందుకంటే ప్రజలే పాలకులు ఎందుకంటే అక్కడ మనలాగే ఎంపీలు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, అంతా అవుతాయి. ఎంపీలు ఇలా ఉంటారు. కాకపోతే అక్కడ ప్రజలు ఎన్నుకుంటారు రాజకీయ నాయకుల్ని. ఆ రాజకీయ నాయకుడు గెలిచి 1 నెల 2 నెలలైనా అవినీతి పరుడుగా మారారనుకోండి, రీకాల్ విధానం చేత ఆ రాజకీయ నాయకుడు గద్దె దిస్తారు ప్రజలు. అక్కడ ప్రజల చేతుల్లో అధికారం ఉంటుంది. ప్రజలే మొత్తం ఒక ఓటింగ్ పెట్టి రాజకీయ నాయకుడు గద్దె దించవచ్చు. సో అక్కడ ఇది ఉంటుంది. కాకపోతే ఇండియాలో ఒక రాజకీయ నాయకుడు గెలిచిన తర్వాత వాళ్ళు తప్పు చేసిన రైట్ చేసిన 5 సంవత్సరాలు అనేది అలాగే ఉండిపోతున్నారు. ఇంకోటి రెండవది చెప్తున్నాను. ఏదైనా ఒక పథకం పెట్టారనుకోండి, ఆ పథకము ప్రజలకు యూజ్ అవుతుందా లేదని ప్రజలకే వదిలేయాలి. మన దేశంలో అత్యధిక పోస్ట్ ఆఫీస్ కలిగిన దేశం మనదే ప్రపంచంలో. ఈ పోస్ట్ ఆఫీసుల ద్వారా ప్రజల యొక్క ఒపీనియన్ సర్వే చేసి మీకేం పథకం కావాలి ప్రజల యొక్క లెటర్స్లో రాసి ఆ పోస్ట్ ఆఫీసులో పడేస్తే అక్కడ మనకి ఏ పథకాలు కావాలని తెలుసుకొని అది చట్టసభల్లో లోక్సభ, పార్లమెంట్ అయితే లోక్సభ, రాజ్యసభ, ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అయితే శాసన మండలి అయినటువంటి అసెంబ్లీలో దాన్ని ప్రజల యొక్క సర్వే చేసిన ఆ యొక్క కరపత్రాన్ని ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో అసెంబ్లీలో పెడతారు. అప్పుడు ఓటింగ్ పెట్టి అప్పుడు ఎన్నుకుంటారు. అక్కడ ప్రజలకు ఏం కావాలో అక్కడ మనకు తెలుస్తుంది. ఇంకో మూడవది కొత్తగా చెప్తున్నాను. ఇది ఇలాంటివి వస్తే దేశంలో కంపల్సరీగా చేంజ్ అవుతుంది. ఒక నాయకుడు గెలిచిన తర్వాత తప్పు చేసిన అసలు ఎలిగేషన్స్ వచ్చిన న్యూస్ ఛానల్ వచ్చిన నాయకుడు అలాగే ఉంటున్నాడు. కోర్టులు కూడా తీసుకోవట్లేదు. ఎందుకంటే కోర్టులకి ప్రూఫ్ కావాలి. సో ఇక్కడ మనకేమంటే మనకంటూ లోక్ అదాలతులు ఉన్నాయి. మనకంటూ న్యూస్ జర్నలిజం ఉంది. ఇక్కడ జర్నలిజాన్ని నేను హైలైట్ చేస్తున్నా. ఎందుకంటే ఒక సీఎంగా ఎన్నికయ్యారనుకోండి, ఆ సీఎంకి ప్రతి నెల ఒక ఇన్వెస్టిగేషన్ సిబిఐ కానీ లేకపోతే ఇంటెలిజెన్స్ బ్యూరో బృందము మరియు జర్నలిస్టులు ఒక 2 మరియు జడ్జిలు సమక్షంలో ప్రతి నెల వీడియో కాన్ఫరెన్స్ ప్రజలకు తెలిసే విధంగా ఈ ఒక 1 మంత్లో ఏదైతే ఆ రాజకీయ పార్టీ గెలిచిందో ఆ సీఎంగా ఉన్నారో ఆ సీఎంగా గెలిచిన వ్యక్తిని ప్రతి నెల ఇన్వెస్టిగేషన్ చేయాలి ప్రజల ముందు. అంటే ప్రజల వీడియో కాన్ఫరెన్స్లో జర్నలిస్టుల ముందు జర్నలిస్టు ప్రశ్నలు అడిగితే ఇంటెలిజెన్స్ బ్యూరో ఏం చేస్తుందంటే ఇంటెలిజెన్స్ బ్యూరో ఆ నెలలో ఆ రాజకీయ నాయకుడి మీద వచ్చిన ఎలిగేషన్స్ ఏమైనా ఉన్నాయి విత్ ప్రూఫ్స్ ఆ ముందు పెట్టి అలా చేస్తే అక్కడ ప్రజలకు తెలుస్తుంది. ఆ రాజకీయ నాయకులు తప్పు చెయ్యాలనే దావ ఉండదు. ఎందుకంటే ప్రతి నెల ఫీడ్బ్యాక్ వచ్చేస్తుంది ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా. అది జర్నలిస్ట్ ప్రశ్నిస్తారు. సో ఇలా ప్రతి నెల గెలిచిన నాయకుడు ప్రజల్లో ముందుకు వచ్చి అంటే మీడియా ముందుకు వచ్చి ఆ కాన్ఫరెన్స్ పెడితే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. సో థ్యాంక్ యూ. ఇప్పటికే వెరీ లాగ్ అయింది వీడియో. సో నా పేరు కోనేరు గణేష్, ఎంఏ పొలిటికల్ సైన్స్ ఆదిక్యం నన్నయ్య యూనివర్సిటీ నందు పూర్తి చేశాను. నాకు కాంటాక్ట్ అవ్వాలంటే కింద పీడిఎఫ్లో లింక్ ఇచ్చాను, డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వీడియోలో అయినా ఈ స్క్రీన్ షాట్ తీసుకొని స్కాన్ చేస్తే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ మై వాట్సాప్కి మీరు కాంటాక్ట్ అవ్వగలరు. అండ్ థ్యాంక్ యూ. బీ చేంజ్, బీ అవేర్. జై హింద్.